నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. జూనియర్ ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ కాంబినేషన్లో రాబోతున్నటువంటి వార్ 2 చిత్రానికి సంబంధించినటువంటి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ ఎలా ఉంది, ట్రైలర్ త్రూ సినిమా ఎలా ఉండే అవకాశం ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు వెళ్తాయి, కలెక్షన్స్ పరంగా ఎలా ఉంటుంది అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు చిట్టుబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. ఎలా ఉంది ట్రైలర్, చూసారా? డెఫినెట్గా ట్రైలరు నేను ఎప్పటి నుంచో 2-3 గతంలో కూడా చెప్పాను. ఇది ఈ ఇయర్స్ ఈ 2025 ద ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్, భారతదేశ చరిత్రలో పెద్ద హిట్ సినిమా అవుతుంది. ఎందుకంటే 2 సింహాలు పోరాడినట్టే. డ్యాన్సులు కానీ, పర్ఫార్మెన్స్ కానీ, ఫైట్స్ కానీ, మేకింగ్ టేకింగ్, కంపెనీ ప్రోడక్ట్ బ్యానర్ కూడా వాడు పెద్ద బ్యానర్, కాంప్రమైజ్ అవ్వకుండా తీసే బ్యానరు. ప్లస్ ఎక్కడ స్టోరీలో కూడా పట్టు గ్రిప్ ఉన్నవాళ్ళే. అందులో ఇద్దరు దొరికినాకేముందమ్మా. ఇప్పుడు ఇంత ఒక జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఒక తారక్ లాంటి ఒక పర్ఫార్మరు, హృతిక్ రోషన్ లాంటి ఒక పర్ఫార్మర్, 2 పర్ఫార్మర్లు దొరికితే ఎవరైనా, ఏ డైరెక్టర్ అయినా, ఏ ప్రొడ్యూసర్ అయినా దానికి మ్యాక్సిమం పెట్టాలని చూసుకుంటారు కదా. అందులో ఆ టైప్ ఆఫ్ ఫిలిం కంపెనీ, ఆ టైప్ ఆఫ్ డైరెక్టరు డెఫినెట్గా బిగ్గెస్ట్ హిట్ నా ఉద్దేశంలో. ఈ ట్రైలర్ ఇది చూసే ఇంతకుముందు ఆ డ్యాన్సు ఆ బిట్లోనే ఇద్దరికిద్దరు దుమ్ము లేపేశారు. ఆ డ్యాన్స్ వాళ్ళిద్దరు పోటాపోటీ డ్యాన్స్. చెప్తారుగా 2025 ఇండియాస్ హిస్టరీ ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ అది, అంతే. ఇండియాస్ హిట్. ఇంకా వీళ్ళిద్దరూ ఫారిన్లో కూడా, జపాన్లో, అన్ని చోట్ల వీళ్ళిద్దరికీ ఉంది. ఇద్దరి మార్కెట్ ఉంది జూనియర్ ఎన్టీఆర్కి. సో అయితే ప్రపంచవ్యాప్తంగా పెద్ద హిట్ అని చెప్పలేం, కానీ చెప్పటానికి అది మరి అతిశయోక్తి అవుద్ది. కానీ ప్రపంచంలో కూడా హిట్ పిక్చర్ ఉంది. బట్ ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ అవుద్ది. ఇంతవరకు చరిత్రలో, భారతదేశ చరిత్రలో, చలనచిత్ర చరిత్రలో రికార్డ్స్ తిరగరాసే సినిమా అవుద్ది. రైట్. అయితే మీరు ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, లైక్ మీరు రాఖీ సినిమా చేసేటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు దగ్గరగా అబ్జర్వ్ చేశారు కాబట్టి, రైట్, అసలు ఏదైనా కొన్ని విషయాలు చెప్పగలుగుతారు ఆయనకి సంబంధించి? అది చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, అందరితోటి చాలా గౌరవ మర్యాదలు, కలిసేడు పిల్లాడు, పెద్ద చిన్న మర్యాద తెలుస్తున్నాడు. పర్ఫార్మెన్స్ కెమెరా ముందుకు వచ్చాడంటే వేరు. కెమెరా పక్కన ఉన్నంతకాలం సరదాగా ఉంటాడు, ఏదో క్యాజువల్గా ఉంటాడు. ఒక్కసారి కెమెరా ముందు నిలబడ్డాడు అంటే అది భగవంతుడు ఇచ్చిన వరం అనుకోవాలో ఏమనుకోవాలో. అలా అసలు ఎంత పెద్ద డైలాగ్ అయినా టైమింగు ఒక్కసారి చదివాడంటే అలా మైండ్లో ఉంటుంది. ఆ డెడికేషను, ప్రొఫెషనల్ డెడికేషన్ హ్యాట్స్ ఆఫ్. అందుకనే అతను సినిమాలు కనపడుతూ ఉంటుంది. ఆ పర్ఫార్మెన్స్ అనేది ఏదో చేసి వెళ్ళిపోయాడు కాకుండా డీప్గా వెళ్ళి చేస్తున్నట్టు కనపడదు, ఎఫర్ట్ కనపడదు. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఇవాళ మన ఇండస్ట్రీకి అదృష్టం ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ కానీ, అల్లు అర్జున్ కానీ, వాళ్ళిద్దరూ ఇండస్ట్రీస్ కష్టపడి ప్రతి సినిమాని శ్రమపడి కష్టపడి ఒళ్ళు వంచి పనిచేస్తారు. వాళ్ళు ప్రొడ్యూసర్లు పెట్టే పెట్టుబడికి న్యాయం చేయాలని చూస్తారు. అందుకనే నేను చాలాసార్లు చెప్పాను, రాబోయే కాలంలో ఈ ఇండస్ట్రీని ఇంకో 3 దశాబ్దాలు ముందుకు తీసుకెళ్ళగలిగిన హీరోలు వాళ్ళిద్దరు. ఈ పాతరం అయిపోయినాక రాబోయే కాలంలో ముందుకు నడిపించగలిగిన 2 హీరోలు మనకు దొరికే అదృష్టం, తెలుగు ఇండస్ట్రీ అదృష్టం. అతను జూనియర్ ఎన్టీఆర్ తోటి పనిచేస్తూ ఉంటే అంతసేపు సరదాగా ఉంటాడు. ఆ కెమెరా ముందుకు వెళ్ళగానే అసలు తన పర్ఫార్మెన్స్ చూసి ఎదుటోళ్ళకి కూడా అమ్మో మనం ఏదో చేసేయాలి, మనం చేయకపోతే తేలిపోతాం అన్నట్టు ఇది క్రియేట్ చేస్తాడు. డెడికేషన్ మామూలు వాడు. ఒక డైలాగ్ చెప్పాలంటే కూడా అది నేర్చుకుంది కాదు, అతనేమి నేర్చుకుంటే తాతగారిదే బ్లడ్, అంతే తాతగారిదే బ్లడ్. హరికృష్ణ కూడా మంచి డైలాగులు బాగా చెప్తారు కదా, తండ్రి తాత, అది వచ్చింది జీన్స్లో వచ్చింది చెప్తే. ప్లస్ మంచితనం అతనికి. ఎందుకు సరస్వతి కటాక్షం కూడా ఎందుకు ఉంటుందంటే, మేము ఎవరికైనా కూడా ఆ నమ్రత, ఆ సభ్యత, ఆ సంస్కారం ఉన్నవాళ్ళనే తల్లి ఆశీర్వదిస్తుంది. కళామ తల్లి ఆశీర్వది అది ఉన్నవాళ్ళకి. అది ఆ పిల్లాడికి మెండుగా ఉంది.
మెండుగా అంత సభ్యత ఉంది, సంస్కారం ఉంది. ఒక డైలాగ్ చెప్పిన డైరెక్టర్ కంఫర్టబుల్, ప్లస్ ఒక డైరెక్టర్కి ఎంత కంఫర్టబుల్ అంటే ఒకవేళ తనకి ఏదైనా నచ్చకపోయినా, తనకి ఏదైనా ఇబ్బందిగా ఉన్నా కూడా అది చక్కగా చెప్పి దాన్ని తన దారికి తెచ్చుకుంటాము. లేదు ఇది ఖచ్చితంగా డైరెక్టర్ కావాలని ఫీల్ అవుతుంది అంటే ఆ దారిలోకి తను వెళ్ళటము. అంతే తప్పితే ఈ ఇబ్బంది పెట్టి నేను చేయను నాకు అలాంటివన్నీ ఉండదు అసలు. టైం డిసిప్లైన్, టయానికి వస్తాడు, టయానికి వెళ్తాడు. ఎక్స్ట్రాలు అది కావాలి ఇది కావాలి, పోజులు, షూటింగ్లో క్యారవాన్లు కావాలంటే అక్కడ కూర్చుంటాడు, స్పాట్లోనే కూర్చుంటాడు. ఇక్కడే సరదా కూర్చుందామంటే గ్యాప్ ఉందంటే వెళ్తాడు. అంతేకాని షార్ట్కి క్యారవాన్కి వెళ్ళిపోయి అసిస్టెంట్ డైరెక్టర్ ప్రెస్ షాట్కి పిలవాలి, ఈ హంగామాలు ఈ షోలు ఉండవు పిల్లడి దగ్గర. నేను చూసేందుకు చాలా, అందుకని అందరూ ఎవరు అతని జూనియర్ ఎన్టీఆర్ని ఎవరు తక్కువగా ఇబ్బంది పెట్టాడను, మాకు ఇబ్బంది కలిగించాడని ఎవరు ఇంతవరకు ఒక కంప్లైంట్ లేకపోవడానికి కారణం అది. అదే అంత కంఫర్టబుల్ మనిషి హీరో. ఇప్పుడు బాలీవుడ్లో ఆయన తరంగేట్రం చేయడం, అంటే త్రిబుల్-ఆర్తో వెళ్ళాడు, బట్ కాకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అది ఇప్పుడు దీంతో చేస్తున్నాడు. బట్ ఎలా ఉండబోతుంది బాలీవుడ్ వాళ్ళు? ఎప్పుడో బాలీవుడ్ ఏమైనా వెళ్ళి రావటం వరకే. బాలీవుడ్లో మన వాళ్ళు వెళ్ళటం వరకే. అక్కడ బాలీవుడ్ అంటే వాడుకుంటారు, పరిస్థితులు బట్టి తీసుకుంటారు తప్పితే ఎప్పటికైనా వాళ్ళు మళ్ళీ సౌత్ ఇండియన్ పక్కకి పెడతారు వాళ్ళు. కమల్ హాసన్ లాంటి ఎగ్దూజకి వెళ్ళిన తర్వాత కమల్ హాసన్ అంత సెన్సేషన్ అయిపోతే వరుసగా ప్రొడ్యూసర్లు అతను వెంట పడితే అది ప్లాన్డ్గా కమల్ హాసనే నాకు వద్దురా బాబు అని టాటా బై బై చెప్పి వచ్చాడు. వాళ్ళది ఎలా ఉంటుంది ఇప్పుడు తప్పని పరిస్థితి. వాళ్ళు అప్పుడు ఆ టైంలో ఎగ్దూజకి వెళ్ళే టైంలో బాలీవుడ్ టాప్ పొజిషన్లో ఉంది కదా, మనం ఎక్కడో ఉన్నాం. అందుకని వాళ్ళు డామినేట్ చేసి మనని తొక్కేయటం చూశారు. ఇప్పుడు తొక్కలేరు, అందుకని సైలెంట్గా ఉంటారు. కానీ మన వెళ్ళి రావడమే కానీ మనం అక్కడ జెండా పాతలేము. జెండా పాతలేము. రజనీకాంత్ వెళ్ళి వచ్చాడు, కమల్ హాసన్ వెళ్ళి వచ్చాడు. ఎవరైనా వెళ్తాం, 2-3 మన హిట్లు చేసుకుంటే తర్వాత మనే అక్కడ మన జెండా పాతేయాలనుకుంటాం, కుదరదు. వాళ్ళకి ఎంతైనా కుదరదు. కలెక్షన్స్ పరంగా ఎలా ఉంటుంది అనుకుంటారు వార్ 2? డెఫినెట్గా దుమ్ము లేపుద్ది. ఇద్దరు ఉన్నారు కదా, 2 సింహాలు ఢీకుంటే ఎలా ఉంటుందో, 2 సింహాలు వేటాడుతూ ఉంటే ఎలా ఉంటుంది అంతే. ఇద్దరికిద్దరు పర్ఫార్మెన్స్ అందులో. ఎందుకంటే ఆయన 2 సింహాలు అంటే కేవలం హీరోలు కాదు, ఇద్దరు పర్ఫార్మర్స్, ఇద్దరు డాన్సర్స్. ఇప్పుడు మనాడు సూపర్ డాన్సరు హృతిక్ రోషన్ తనతో ఇతనితో పోటీ పడాలని బీభత్సంగా ట్రైనింగ్ చేశాడు. సాంగ్ బీభత్సంగా, అమ్మో తేలిపోతాను నేను, అది కాంపిటేటివ్ స్పిరిట్. అందుకని ఆర్టిస్టులుగా కాంపిటేటివ్ స్పిరిట్ కావాలి. అతను పిల్లాడు దుమ్ము లేపేస్తాడు, అతనితో నేను తేలిపోకూడదని రిహార్సల్ చేసి ట్రైనింగ్లు తీసుకుని డాన్సుల మీద చేసుకుని చేశాడు. ఆ పోటీ అంటే ఆ పోటీ మీద పోటీ చేశారు కనుక అది విందే, ప్రేక్షకులకు కనువింది. దాని గురించి దుమ్ము లేపేస్తే నేను చెప్తానుగా, రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ సినిమా 2025 ద బిగ్గెస్ట్ బొనాన్జా ఆఫ్ ఇండియన్ స్క్రీన్. రైట్, ఓకే చిట్టుబాబు గారు, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.